నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో స్నాక్ రెసిపీ క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. ఆనియన్ పకోడీ తయారు చేయడానికి ముందుగా సన్నగా చిన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గిన్నెలో వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ వాము వేసుకోవాలి, 5-6 వెల్లుల్లి, 1/2 స్పూన్ జీలకర్ర దంచి వేస్తున్నాను, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు కారం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి, 1/2 కప్పు శనగపిండి జల్లించి వేస్తున్నాను, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఉల్లిపాయ ముక్కల్లో ఉండే తడితోనే పిండిని కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేయకుండా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లో ఉండే తడితో పిండిని కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పకోడీలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆనియన్ పకోడీ వేసి వేయించుకోవాలి. పకోడీలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ విధంగా మరో వాయి వేసుకోవాలి. ఎప్పుడైనా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడైనా వేడివేడిగా ఇలాంటి పకోడీలు తయారు చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని గరిటెలోకి తీసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. తర్వాత వాయిలో 2 స్పూన్ల పల్లీలు వేస్తున్నాను. ఇలా పల్లీలు వేసిన పకోడీలు చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లీలు వేసిన పకోడీలు ఈ విధంగా ఉంటాయి. చూశారు కదా ఆనియన్ పకోడీ తయారీ విధానం. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.